సానియా షోయబ్ పెళ్లి ఏర్పాట్లు ఒకవైపు చురుగ్గా సాగుతుంటే మరోవైపు కాబోయే దంపతులు డాన్స్ ప్రాక్టీస్ లో అడుగులు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ కొరియోగ్రాఫర్ ని ఎంగేజ్ చేసుకుని మరీ ఉత్సాహంగా స్టెప్పులేస్తున్నారు. నిఖాకు ఒకరోజు ముందు జరిగే ఈ సంగీత్ కార్యక్రమం అందరినీ ఖచ్చితంగా అలరిస్తుంది. షోయబ్ మాలిక్ హైదరాబాద్ లో అడుగుపెట్టిన మరుసటి రోజు సాయంత్రం సానియా ఇంట్లో కనిపించిన సీన్ ఇది. డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ మీడియా కంటికి చిక్కారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వారిద్దరూ స్టెప్లేశారు. సానియా షోయబ్ ఉల్లాసంగా ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ TV9 మొదట ప్రసారం చేసింది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం సానియా షోయబ్ల పెళ్లి జరుగుతుంది. పెళ్లే కాదు, పెళ్లి ముందు తంతుకి చాలా గ్రాండ్ గా మీర్జా ఫ్యామిలీ ఏర్పాట్లు చేసింది. 14వ తేదీన సాచక్ రసం, ఉంగ్లీ పక్కడ్నేకీతో పాటు వధూవరులు ఆడిపాడే స్పెషల్ ప్రోగ్రాం సంగీత్ ఉంటుంది. ఈ వేడుకకు హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణలోని వెస్టర్న్ బాల్ రూమ్ వేదికవుతోంది. సానియా షోయబ్లు సంగీత్లో ఏదో సరదాగా 2 స్టెప్లేసి సరిపెడదాం అనుకోవట్లేదు. సీరియస్ గానే తమ డాన్స్ తో అందరినీ అలరించాలనుకుంటున్నారు. అందుకే డాన్స్ ప్రోగ్రాం కోసం మీర్జా కుటుంబం లోకల్ కొరియోగ్రాఫర్ ఆర్యన్ ను ఎంగేజ్ చేసుకుంది. तेरे हुस्न से जिंदगी हंसी, तेरे हुस्न के आगे कोई हसीना कुछ भी नहीं. आंखों में मेरे सारे सपने सजा के नाच, मुझको तू दिल में रख ले, दिल को धड़का के नाच. प्यार अगर है मुझसे प्यार जगा के नाच, जानो दिल है जो तेरे मुझ पे लौटा के नाच. तेरी अदा I like the way you move. ఇందుకీ ఏ సాంగ్స్ కి కొత్త జంట స్టెప్లేస్తారని TV9 ఆర్యన్ అడిగింది. ఇంకేముంది, సూపర్ హిట్ బాలీవుడ్ సాంగ్స్ కేనని ఆర్యన్ చెప్పుకొచ్చాడు. ఉఫ్ తెరా ఆదా, తెరా క్యా హువా జనాబీ అలీలో పాటలకు మనం సానియా షోయబ్ డాన్స్ చూడొచ్చు. I can't reveal it out, but this more of a Bollywood, like the latest version of Uff Teri Ada, Tera Kya Hoga Janabe Ali, in all latest new happening numbers. గత కొన్ని రోజులుగా ఆర్యన్ డాన్స్ స్టెప్పులకు తగ్గట్టుగా సానియా షోయబ్లు తాజ్ కృష్ణలో కఠోర సాధన చేస్తున్నారు. వీరిద్దరిలోనూ మంచి రొమాంటిక్ రితం ఉందని, కెమిస్ట్రీ బాగుందని ఆర్యన్ తెగ పొగడేస్తున్నాడు. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చినందుకు ఎగిరి గంతేస్తున్నాడు. They both are very romantic, that's why they are in love and they are getting married. Both are very good. ఈ సంగీత్ వేడుకలో అటు సానియా ఇటు షోయబ్ల కుటుంబాలకు చెందిన వారితో పాటు సన్నిహిత మిత్రులు కూడా జల్సా చేసేందుకు రెడీ అవుతున్నారు. సానియా అందానికి షోయబ్ మాలిక్ దాసోహం అంటే హైదరాబాదీ ఆతిథ్యానికి అతని కుటుంబం ఫిదా అవుతోంది. ఇక్కడి వంటకాలకు అరేబియన్ రుచులు జోడించి చేసిన డిషెస్ ను మైమరిచి తింటోంది. అసలు ఏమిటా రుచులు? వాటిని షోయబ్ ఫ్యామిలీ ఎలా ఆస్వాదిస్తోంది? ఎవరు తయారు చేస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏం డిషెస్ ఇవి! అబ్బబ్బబ్బబ్బా, ఏం ఘుమఘుములివి! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. అవును మరి, ఇండియన్ టెన్నిస్ క్వీన్ పెళ్లంటే మాటలా చేసుకుంటున్నది ఎవరినని పాకిస్తానీ మాజీ కెప్టెన్. అందుకే సానియా తండ్రి ఇమ్రాన్ మిర్జా ఈ రేంజ్ లో పెళ్లి వారికి ప్రతిరోజు విందు ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాదీ వంటలకు అరేబియన్ రుచులు దట్టించి పాకిస్తానీ అతిథులకు సానియా ఇంట్లో తినిపిస్తున్నారు. హైదరాబాదీ అతిథి మర్యాదలను రుచి చూపిస్తున్నారు. బాదామి కుర్మా, అబ్బబ్బబ్బబ్బా ఏం డిష్ ఇది! చుట్టూ బాదాం పలుకులు, మధ్యలో స్పైసీగా మటన్ పీసెస్. తిను నా రాజా తిను. ఇక దమ్కీ బైగన్, దమ్కా మురక్. షోయబ్ కుటుంబం హైదరాబాద్ రావడానికి పెట్టి పుట్టింది. ఇక గోల్డెన్ ప్రాన్, కార్న్ ఫిష్ తింటే మరో జన్మే అక్కర్లేదు. చికెన్ ఆచారాన్ని చూస్తేనే నోరూరిపోతుంది. జాఫ్రానీ బిర్యానీను ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే. సానియా మనసు గెలుచుకున్న షోయబ్ మాలిక్ కోసం దిల్నాన్ సిద్ధంగా ఉంది. ఇక అన్నింటికంటే కాస్ట్లీ డిష్ సాబిత్ బక్రా. లేత పొట్టేలను ముక్కలు చేయకుండా పూర్తి పీస్ స్పెషల్ గా వండుతున్నారు. స్పెషల్ రైస్ దీని రుచిని పదింతలు చేస్తుంది. బాదాం, పిస్తా, అక్రోడ్తో పాటు డ్రై ఫ్రూట్స్ అద్ది వడ్డిస్తే జహాపన, దిల్ కుషే. సానియా షోయబుల కోసం ఈ డిష్ ను స్పెషల్ గా తయారు చేస్తున్నారు. అన్ని స్పైసీ ఐటమ్స్ అయినా మరి స్వీట్స్ సంగతి ఏమిటంటారా? భలే వారే, సానియా షోయబుల బంధం కలకాలం నిలవాలని గాజర్ కరిస్తా తయారు చేస్తున్నారు. తీయటి కీర్పూరి ఉండనే ఉంది. అతబీ సలాడ్ ఫతోష్ కొత్త జంటకు ప్రత్యేకం. మరి హైదరాబాద్ డిషెస్ కు అరేబియన్ మసాలా అద్దుతున్నది ఎవరు? ఇంకెవరు, నగరానికి చెందిన A1 క్యాటరర్స్. आज ये अरबिक डिश है, लहम मंदी के जैसा रहता है और पूरा बकरा बनाकर इसको अतराफ राइस डालते और ड्राई फ्रूट्स रहते, पूरे जाफरान रहता है इसके ऊपर अतराफ. ये बेहतरीन जायका रहता है इसके अंदर. ये बादाम का खुरमा है, ये बादाम का खुरमा है. दही, प्याज, बादाम और इसमें जैतून का ऑयल डालते, असली घी डालते इसमें. और जो है ना, इसमें जो है ना ये मटन के पीसेस रहते हैं ना, और धनिया पाउडर डालते, बड़ी इलायची, पोटली मसाला, हरी मिर्च, काली मिर्च पाउडर, ये तमाम चीज़ डालते. बहुत टेस्टी रहता है. ये असली घी में बनता, जैतून के तेल में बनता है. ये जो है ना कॉर्न फिश है. इसको जो है ना मसाला लगा के करके डीप फ्रीजर में रख देते, कॉर्न लगाते, वो भी कॉर्नफ्लोर भी लगा देते, इसमें एग डाल देते, इसमें डाल के जो है ना इसको फ्राई करते. गोल्डन प्रॉन्स है ये, गोल्डन प्रॉन्स है ये. बहुत अच्छी चीज़ है. ये भी वैसी सेम मेक करते और फ्राई कर देते उसको. ఈ ఐటమ్స్ అన్నిటినీ వండటానికి స్వచ్ఛమైన నెయ్యి, ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు. ఇంకేముంది, ఆహా ఏమి రుచి, తినరా మైమరచి అంటున్నారు మీర్జాల వియ్యాల వారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాటి ముందు వివాహ భోజనంబు